వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనకి ఈ గృహం కూడా మనకి ముదినేపల్లిలో చూడటం జరిగింది. మీరు ఇక్కడ గమనించినట్లయితే మనకి తూర్పు అనేది ఎక్కువ స్థలం ఉంది. ఎక్కువగా తూర్పు అనేది పెరిగి నార్త్ సౌత్ అనేది మనకి తక్కువ ఉండి తూర్పు అనే భాగం ఇల్లు ఎక్కువ ఉండేటప్పుడు ఇక్కడ ఒక గృహం అనేది తీసుకున్నారు. ఈ ఖాళీ స్థలం ఉందని చెప్పి మరొక సిద్ధాంత గారు ఏం చేశారంటే ఇక్కడ వరకు ఈ గృహాన్ని పెంచి ఒక షెడ్ లాగా ఇవ్వడం జరిగింది. ఇలా ఇచ్చినప్పుడు ఈ ఆగ్నేయం భాగం మనం ఎక్కువగా కూడా ప్లేస్ తీసుకున్నాం, మనకు బాగుంటుంది. ఈశాన్యం అంతా ఓపెన్ తీసుకోవడం వల్ల చాలా కలిసి వస్తుందని ఇక్కడి నుంచి మనకి ఇక్కడ వరకు గేట్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి ఈ విధంగా ఉండేటప్పుడు ఏం జరిగిందంటే వీరికి ఈ ఆగ్నేయం పెరిగి ఇల్లు ఎల్లాకారంగా ఆగ్నేయ దోషం ఏర్పడింది. మనం పిలిపించి మనం పరిశీలించగా వీరికి మనం ఈ యొక్క వాల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ వీళ్ళకి ఈ డోర్కి ఎదురుకుండా మనం ఇక్కడ డోరు ఇచ్చి ఈ గేటు భాగం అనేది మనం చిన్న గేటుగా తీసుకొని ఇక్కడి నుంచి ఈ విధంగా గేట్ అనేది వీళ్ళకి చెప్పడం జరిగింది. ఈ విధంగా లైన్ తీసుకుంటే బాగుంటుంది. ఇక్కడ మనకి ఈశాన్యం రోడ్డు పోటు అని చెప్పి ఇక్కడ గేట్లు పెట్టించడం జరిగింది గతంలో సిద్ధాంత్ గారు. ఇక్కడ మనకి 4 కార్నర్ జంక్షన్ అనమాట. ఈ హౌస్కి అంటే నార్త్కి రోడ్డు ఉంటుంది, ఈస్ట్ భాగం రోడ్డు ఉంటుంది, తూర్పుకి కూడా ఈశాన్యం నుంచి రోడ్డు పోటు తగులుతుంది ఇంటికి. కానీ మనం ఇలా కట్టుకునేటప్పుడు ఏమవుతుంది అంటే ఈ గృహాలు ఈ విధంగా గేట్లు పెడతాం వల్ల ఇంటికి అనేక ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఓపెన్గా ఇక్కడ మనకి సెప్టిక్ ట్యాంకులు ఉన్నాయి, ఇక్కడ ఎప్పుడైతే డైరెక్ట్గా ఓపెన్ చేసి గేట్లు పెట్టారో మొత్తం అంతా కూడా నెగిటివ్ ప్రభావం తీసుకోవడం జరిగింది ఇల్లు. ఇప్పుడు మనం వీటికి పరిష్కారం ఇదంతా కూడా క్లోజ్ చేయించి మనకి ఈ విధంగా తీసుకోవాలి. ఈ స్థలాన్ని ఇక్కడ కూడా ఒక షాప్ అనేది కట్టుకుంటే ఇంతవరకు తీసుకుంటే ఈ దారి అనేది ఇలా వాడుకోవచ్చు. ఇక్కడ వాల్ ఉంది కాబట్టి ఈ భాగం మనం ఇంతవరకు ఇల్లు ఉంటుంది మనకి. ఇలా మనం ఈ గృహం అనేది సక్సెస్ అవుద్ది అనేది మనం చెప్పడం జరిగింది. ఈ భాగం వరకు కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది మనకి ఎదురున్న ఫ్రంట్ భాగాన్ని. ఈ విధంగా కూడా చేసుకుంటే చాలా బాగుంటుందని మనం చెప్పడం జరుగుతుంది. అప్పుడు మనకి ఇల్లు అనేది చతురస్రంగా ఉంటుంది. ఈ భాగం అనేది రోడ్డు ఫేసింగ్ కాబట్టి ఏమైనా 2 షాపులుగా కొట్లుగా వాడుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది.